హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ నార్జున కుక్కండి. సో, ఆధార్ మొబైల్ నంబర్ అప్డేట్ అయితే అవైలబుల్‌లో ఉంది. సో, మొబైల్ ద్వారానే ఆధార్ నంబర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో, మనకు ముందుగా అయితే ప్లే స్టోర్‌కి విజిట్ అయ్యి ఆధార్ అనే యాప్ అఫీషియల్‌కి సంబంధించి వాళ్ళు రిలీజ్ చేశారు. ఆధార్ అనే యాప్ ఆధారే పేరు వచ్చి ఓకే. ఆధార్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, వన్స్ డౌన్‌లోడ్ చేసుకున్నాక సింపుల్‌గా మనం ఏదైతే మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవుతున్నామో ఆ మొబైల్ నంబర్ నుంచి 1947కి అయితే ఆటోమేటిక్‌గా ఎలా అయితే ఫోన్‌పే రిజిస్టర్ అవుతున్నామో అలాగనే ఆటోమేటిక్‌గా ఒక మెసేజ్ పంపించుకుంటుంది. తర్వాత ఫేస్ అథెంటికేషన్ అడుగుతుంది. అలాగే మన ఆధార్ నంబర్ అడుగుతుంది. వన్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత మనం అయితే లాగిన్ అవుతాం. వన్స్ లాగిన్ అయిన తర్వాత అక్కడ మనకైతే మన డీటెయిల్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగే క్యూఆర్ కోడ్ ఇలాన్నీ చూపిస్తాయి. అక్కడే అదే ఫ్యూచర్స్‌లో అక్కడే ఆప్షన్స్ ఉంటది. అక్కడ ఏదైతే సర్వీస్ ఉన్నాయో ఆ ఆప్షన్స్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్రెడీ లింక్ ఉంటే ప్రీవియస్ నంబర్ చూపిస్తుంది. దాని కిందనే న్యూ నంబర్ అని అడుగుతుంది. న్యూ నంబర్ ఎంటర్ చేసి రూ. 75 అయితే అమౌంట్ అయితే చూపిస్తుంది. అది పే చేసిన తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ అయితే జనరేట్ అవుతుంది. ఓకే. రిఫరెన్స్ ఐడీ ఓకే. వన్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వితిన్ 1-30 డేస్ లోపల అయితే అప్డేట్ అయితది. మొబైల్ నంబర్ అయితే అప్డేట్ అయిపోతుంది కొత్తది. సో, మాక్సిమం 4-5 డేస్‌లో అయిపోతుంది. సో, సింపుల్ వేలో మీరైతే ఎవరికైతే నీడ్ ఉందో ఇది మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలో సో, మీ దగ్గర నుంచి మొబైల్ నుంచి చేసుకోవచ్చు. ఓకే. ఇది యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే గనక ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్.